సూపర్ 6 న్యూస్ కి స్వాగతం. లేటెస్ట్ న్యూస్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ. పరమహంస పరివిరాజకాచార్య శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామాను చినజీర్ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో విశాఖపట్నం పాత ఈనాడు ఆఫీస్ దగ్గర ఉండే ఎంఈకేకే వర్మ కాంప్లెక్స్లో జరుగుతున్న అపురూప యజ్ఞం గీతా పారాయణ మహాయజ్ఞం. ఇందులో భాగంగా 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఈ ఉత్సవాల నిర్వహణ చేయడం జరుగుతుంది. 7వ తేదీ నాడు ప్రారంభమైన ఈ ఉత్సవం ఉదయం 7 గంటల నుంచి 8 గంటల 30 నిమిషముల వరకు గీతా ప్రవచన యజ్ఞ కార్యక్రమం స్వామివారు నిర్వహిస్తారు. తదనంతరం తీర్థగోష్ఠి కార్యక్రమం ఉంటుంది. అలాగే మరలా సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకి సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం నిర్వహిస్తారు. తదనంతరం ఆచార్య స్వామివారి అమృతవాక్కుగా గీతా ప్రవచన యజ్ఞం జరుగుతుంది. ఇలా 11వ తేదీ వరకు ఉదయము సాయంత్రము ఇదే విధంగా జరుగుతూ మధ్యలో 8వ తేదీ నాడు శ్రీరామ పాదుకారాధన కార్యక్రమాన్ని ఆచార్య సమక్షంలో నిర్వహింపజేయడం జరుగుతుంది. ఈ రామపాదుక ఆరాధన కార్యక్రమంలో అంతరార్థం స్వామివారు లోక కళ్యాణము కొరకై మానవీయ సంబంధాలు దగ్గర పడాలని, మన జీవన విధానాన్ని సత్యధర్మాలతో మెసులుకోవాలనే సదుద్దేశం చేత రామపాదుకలను తీసుకుని వచ్చి భక్తుల సమక్షంలో పెట్టి ఆరాధన చేసి భక్తులకి కానుకగా ఇవ్వనున్నారు. 8వ తేదీ నాడు ఉదయం 9 గంటలకు జరుగుతుంది ఈ కార్యక్రమం. అలాగే 10వ తేదీ మంగళవారం నాడు సమాశ్రయణము మంత్రోపదేశ కార్యక్రమాలు జరుగుతాయి. అభిలాషపరులు సాంప్రదాయ అభిలాషపరులందరికీ స్వాగతం పలుకుతోంది వికాస తరంగిణి విశాఖపట్నం శాఖ. అట్లాగే 11వ తేదీ నాడు మార్గశీర్ష శుద్ధ ఏకాదశి మాసానాం మార్గశీర్షోహమని శ్రీకృష్ణ పరమాత్మ గీతలో మనకు ఉపదేశం చేసినట్లుగా జగదాచార్య స్వరూపమై కృష్ణ పరమాత్మ 18 అధ్యాయాల భగవద్గీతని అలనాడు ధారపోస్తే విశ్వవ్యాప్తమైన విజ్ఞాన గ్రంథమై వెలుగొందుతోంది భగవద్గీత. అట్లాంటి విజ్ఞానప్రదమైన గ్రంథాన్ని చదివిన పారాయణ చేసిన ఆచార్య సమక్షంలో పాల్గొన్న అది అపురూపమైనటువంటి అదృష్టంగా మనం భావించాలి. అలా జగదాచార్య స్వరూపమై 18 అధ్యాయాల భగవద్గీత అలనాడు కృష్ణ పరమాత్మ ఇస్తే మన భాగ్యవశం చేత మన ప్రాంతీయులందరినీ సమున్నతమైన స్థానంలో నిల్చోబెట్టడానికి మన జగదాచార్య స్వరూపంగా ఆచార్య లక్షణాలతో పునికిపుచ్చుకున్న మన స్వామివారు చినజీర్ స్వామివారు 18 అధ్యాయాల భగవద్గీతని మార్గశీర్ష శుద్ధ ఏకాదశి నాడు మనందరినీ ఉద్ధరించడానికి చేస్తున్న కార్యక్రమం. తద్వారా లోక వికసితమై లోక కళ్యాణమై ప్రాంతాలు సస్యశ్యామలమై ఉండాలనే ఆయన అభిలాషకిని మనందరం కూడా చేయి కలిపి ఈ యజ్ఞంలో పాల్గొని ఆచార్య అనుగ్రహంతో పాటు భగవత్ కృపకు పాత్రులవలసిందిగా మిమ్మల్ని అందరినీ సాదర స్వాగతం పలుకుతోంది విశాఖపట్నం వార్జా ఆశ్రమము వికాస తరంగిణి శాఖ. జై శ్రీమన్నారాయణ. శ్రీ 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 త్రిదండి చినజీయర్ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో గీతా జయంతి సందర్భంగా సీతమ్మదారిలో ఉన్నటువంటి ఓల్డ్ ఈనాడు కాంపౌండ్ వర్మ కాంప్లెక్స్లో రానున్న 7వ తారీఖు నుంచి గీతామృత ప్రవచన కార్యక్రమాలు ఉదయం 7 నుంచి 7:30 వరకు, అలాగనే సాయంత్రం 5:30 నుంచి విష్ణు సహస్రనామ పారాయణతో మొదలై 7:30 వరకు భగవద్గీత ప్రవచన కార్యక్రమాలు నిత్యంగా 5 రోజులు జరిగే కార్యక్రమం. అలాగే 8వ తారీఖు ఉదయం గీత ప్రవచనం అయిన తరువాత శ్రీరామ పాదుక ఆరాధన కార్యక్రమాన్ని స్వామివారు నిర్వహిస్తున్నారు. భక్తులందరికీ స్వామివారి శ్రీహస్తాలతో పాదుకలను అందించడం జరుగుతుంది. ఇటువంటి మహత్తరమైన భాగ్యంలో అందరూ పాల్గొని స్వామివారి యొక్క కృపాకటాక్షాలకు పాత్రలవుతారని కోరుకుంటూ, తరువాత 10వ తారీఖుని సాంప్రదాయపరులు అందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క మంత్రోపదేశం పొందవచ్చును. చివరగా 11వ తారీఖు గీతా జయంతి సందర్భంగా శ్రీమద్ భగవద్గీత పారాయణాన్ని భక్తులందరితో కలిసి స్వామివారు పారాయణం చేయనున్నారు. ఒక జగదాచార్యులతో కలిసి భగవద్గీత పారాయణం చేయడం మనందరి విశాఖవాసుల యొక్క అదృష్టంగా భావిస్తూ అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి స్వామి యొక్క కృపాకటాక్షాలకు పాత్రలు అవుతారని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ.